అపరపక్షే పితృణాం ఇతి, కృష్ణపక్షంలో పితృదేవతల కార్యక్రమాలు చేయండి, వాళ్ళకి అందుతాయి అని చెప్పి చంద్రుడి రథాన్ని వర్ణించి, చంద్రుడి గుర్రాలని వర్ణించి, చంద్రుడి కాంతిలో ఉన్న మార్పులని వర్ణించి ఇప్పుడు బుధుణ్ణి వర్ణిస్తున్నాడు. బుధునికి రథం ఉంటుందయ్యా. ఈ రథాన్ని వాయువు అగ్ని ఇద్దరూ ఆవరించి ఉంటారు. ఈ రథానికి రంగు ఏమిటి అంటే గోరోజనపు రంగు, అంటే లేత ఎరుపు. దీని వరూధం కానీ, అనుకర్షం కానీ, ఉపాంగము కానీ, అంటే రథికుడు కూర్చునే స్థలము, ఆధారదండము, ముందు భాగము, పతాకము, వీటన్నిటినీ కూడా 8 గుర్రాలు లాగుతూ ఉంటాయి. ఈ 8 గుర్రాలు కూడా భూమిలో జన్మించినవి, భూ సంబంధమైనవి. ఇలాగా ఇక తరువాత కుజుడు ఉంటాడు, అతనిది బంగారు రథము, గుర్రములేమో అగ్ని నుండి పుట్టాయి, పద్మరాగముల వలె తళతళా మెరుస్తున్న ఎర్రని రంగు గుర్రములవి. ఇక బృహస్పతి ఉన్నాడు, ఆయన రథం పాండురవర్ణము, బంగారపు రథము, 8 గుర్రాలు. ఇక శని రాహు కేతు ఉన్నారు, సౌరో అంగిరశ్చాశ్చ శుక్రవర్ణశ్చ జ్ఞేయ మంద ప్రచారిణ. వీళ్ళ రథాలు కొంచెం నెమ్మదిగా నడుస్తాయిట, ఈ గుర్రాలు గబగబా పరిగెత్తవు. సూర్య భౌమ బుధశ్చైవ శీఘ్రగా, సూర్యుడి రథం కానీ, బుధుడి రథం కానీ, కుజుని రథం కానీ ఇవన్నీ కూడా వేగంగా వెడతాయి. మిగిలిన రథాలన్నీ మామూలు వేగంతో వెడతాయి. ఇది కూర్మ పురాణం చాలా విస్తారంగా చెప్తుంది, అక్కడ గమనించండి.